జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. ముందుగా పెద్దపల్లి జిల్లాకు మొదటిసారి చేసిన అన్న సునీల్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజంగా కూడా చాలా సంతోషం. అంటే ఒక యువకుడు మన పెద్దపల్లి జిల్లాకు రావడము, మన జిల్లా ప్రెసిడెంట్గా మనందరి అదృష్టం కూడా ఇది. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విజ్ఞుడు. సో చిన్న మిస్టేక్ జరిగింది, మేము అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కన్నమందినే. సో అదొకటి చిన్న మిస్టేక్ జరిగింది, తెలియక జరిగింది. సో అందరం కూడా మనము ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒకటి మనం ఆలోచించాలన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. సరే వర్గాలు, నేను కూడా టికెట్ ఆశించిన, టికెట్ అడిగినా, నేను కూడా గత 3 సంవత్సరాలు తిరిగిన. టికెట్ వచ్చింది, వచ్చిన వ్యక్తి మనం అందరం పనిచేసాం, అయిపోయింది. ఇక మళ్ళీ వర్గాలు ఇంకెప్పుడు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కదా, మళ్ళీ 5 సంవత్సరాలు కదా. సో ఇప్పుడు మనకు అవసరం లేదు. మన లక్ష్యం ఏంటంటే 2 సీట్లతో మొదలైంది మన ప్రస్థానం. 2 సీట్లతో మొదలైంది. నాకు కనీసం ఓట కూడా లేదు. మన అద్వానీ గారు ఇక్కడికి సిరిసిల్లకి వచ్చినప్పుడు ట్రాక్టర్లో వేలం మేము గత 20 సంవత్సరాల క్రితం ట్రాక్టర్లో వేలం. అప్పుడు శ్రీరాముడు మాత్రమే మన నినాదం, జై శ్రీరామ్ మాత్రమే మన ఆలోచన, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. ఒకటి ఆర్టికల్ 370, 2 శ్రీరామ్, 2 నినాదాలు పట్టుకొని వేలాము. 2టికి 2 మనం సాధించినాం, అవునే కదా. సో ఇప్పుడు మన గుండెలో ఏమున్నది? కేవలం బీజేపీ కార్యకర్తలే కాదు, ధానే ధానే పే లిఖా హై నా తానే వాలా కా నామ్ అన్నట్టుగా అఖండ భారతంలో ఎవరైతే అప్పుడు నివసించి ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వంగా ఉన్నారు. అంతకు మించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఎందుకోసము? 500 సంవత్సరాల చిరకాల స్వప్నం మనది, అవునా కదా. అయోధ్య రామ మందిరం అనేది 500 సంవత్సరాల చిరకాల స్వప్నం. ఆ స్వప్నం మనం సాధించినాం. సో ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి? సో ఒక్కటన్నా నేను మీకు దయచేసి మీకు విన్నవిస్తున్నా, నాట్ ఓన్లీ బీజేపీ కార్యకర్తలందరూ కూడా, మన బీజేపీ కార్యకర్తలే కాదు, మామూలు సమాజం కూడా, పబ్లిక్ కూడా మన వైపు చూస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కోటేయాలి, బీజేపీ సెంటర్లో ఉండాలని చెప్పేసి పబ్లిక్ ఆలోచిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు కాదు, పబ్లిక్లో ఉన్నది. వాడు కాంగ్రెస్ పట్టణ కావచ్చు, ఖచ్చితంగా బీజేపీకి వేయాలి, సెంటర్లో బీజేపీని గెలిపించాలి అనే ఆలోచనల పబ్లిక్ ఉన్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరం కూడా, సరే జరిగినాయి గతంలో ఎన్నో మిస్టేక్స్ జరిగినాయి, నెవర్ మైండ్ ఫెయిల్యూర్స్, దే ఆర్ క్వైట్ న్యాచురల్, దే ఆర్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్, వాట్ఫుల్ లైఫ్ వి వితౌట్ దెమ్. సో జరిగిన మిస్టేక్లు అన్నీ కూడా మనం మంచి కోసం అనుకుందాం, తప్పేమున్నది కదా. సో రాబోయే రోజుల్లో మనకు ఎంపీ అనేది చాలా కీలకం. అంటే మనకంటే మన పార్టీకి చాలా కీలకం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ 10 సంవత్సరాల్లో కనుక మనం అక్కడ అధికారంలో లేకుంటే మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు కూడా యూపీఐ వాడుతున్న పరిస్థితి. స్కానర్లు పెట్టుకుంటున్నారు, చదువు రాదు, స్కానర్లు పెట్టుకుంటున్నారు. 10 రూపాయలు 8 రూపాయలు కొట్టినా కూడా 8 రూపాయలు అని చెప్పేసి తెలుగులో వాళ్ళకి వస్తున్నది కదా, తెలుగులో వాళ్ళకి వస్తున్నది. మన జీడిపి కూడా చాలా అభివృద్ధి చెందింది. జీడిపి కూడా మీకు ఒక విషయం చెప్పాలా, అమెరికా కంటే కూడా మన దేశంలో యూపీఐ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నది. అంటే ఆలోచించండి, ఎంత మనం ఈ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేద్దామన్నది. ఇది ఒక మంచి అవకాశం అన్న మనకు. ఎంపీ సీటు కోసము ఇది ఒక మంచి అవకాశము, బ్రహ్మాండమైన అవకాశం ఇది. దీన్ని కనుక మనము సరిగ్గా వినియోగించుకోకపోతే చాలా నష్టపోతాం. మనం అనుకోవచ్చు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 7 కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఉన్నది, సో మనం ఎట్లా వస్తామని. నథింగ్. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ అని రెడీగా ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి రెడీగా ఉన్నారు. సో ఖచ్చితంగా 100కు 100% 12 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం మన తెలంగాణలో ఉన్నది. 100కు 100% గెలుస్తాము, 100% గెలుస్తాము. మన లక్ష్యము ఎంపీ, మన లక్ష్యం పార్టీ. ఇక్కడ వ్యక్తులు కాదు, వర్గాలు కాదు. దయచేసి ప్రతి ఒక్కరం కూడా మన గుండె నిండా దేశభక్తితోని రాముని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
పెద్దపల్లి ఎంపీ సీటు మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరూ నేను బాగాకి వందనం చేసి తెలియజేస్తున్నా. మనకు వర్గాలు వద్దు, ఇక వర్గాలు వద్దు, వదిలేద్దాం. కేవలం కాషాయ జెండా కాషాయ కండువా ఒకటేసుకుందాం, జై శ్రీరామ్ నిలబెట్టుకుందాం. మొన్నటి వాతావరణం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది గ్రామాలలో, ప్రతి గ్రామాలలో మొన్నటి వాతావరణం స్ప్రెడ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటారు, ఖచ్చితంగా మోడీకి వేయాలంటారు. జై శ్రీరామ్ మోడీ, జై శ్రీరామ్ మోడీ ఉన్నది. సో దయచేసి ప్రతి ఒక్కరం కూడా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై మాతా, జై జై మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, భారత్ మాతా కే, భారత్ మాతా కే, జై శ్రీరామ్, జై శ్రీరామ్.